పెన్నా బ్యారేజీని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో జాప్యం జరగడంలో సంబంధిత కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. సంగం బ్యారేజీ పరిశీలన అనంతరం నెల్లూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పినాకిని అతిథి గృహంలో భోజన కార్యక్రమాన్ని ముగించుకున్నారు. అనంతరం నెల్లూరు పెన్నా బ్యారేజీని పరిశీలించారు. పనులను జాప్యం చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లకు క్లాస్ పీకారు. బాధ్యతగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను ఇబ్బందులు పెడితే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. పెన్నా బ్యారేజీ పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారావు గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్ ఆయన్ను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జానకి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారంగా చేయండి, కాంట్రాక్ట్గా చేయండి. సరిగా చేయకపోతే చాలా సీరియస్ అవుతుంది. మీరు అనుకుంటారు ఏం చేస్తారు అనుకుంటున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తారు చేసి చూపిస్తాం. మర్యాదగా చెప్పినంతవరకు చెప్తాను. మర్యాద చెప్పినంతవరకు జరగకపోతే మీరు కానీ మా ఇంజనీర్ కానీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. మనం మైండ్ యువర్ బిజినెస్. 4-5 సార్లు చూసారు మీ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. తమాషా కాదు. క్లైమేట్ వచ్చేసుకోవా, ఏం తమాషలు ఆడతావు? నేను పిచ్చి పట్టిందా? నేను మాట్లాడతావు? నీ మెసేజ్ కోసం లేదు ఇక్కడ గవర్నమెంట్ అనేది. దర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఫర్ ది గవర్నమెంట్. కాంట్రాక్టర్గా ఉండా తమాషాలు ఆడుతున్నారు. మిమ్మల్ని గురించి మేము చెడ్డపై తెచ్చుకోవాలి ఇక్కడ. మరి నేను అవుట్ గెట్ ఇట్ డన్, గుర్తుపెట్టుకోండి. ఇచ్చాట్లాడద్దండి. ఇంకొకసారి చూస్తే మాత్రం నేను చెప్పను. నో వార్నింగ్. బ్లాక్ లిస్ట్ పెట్టి వదిలిపెడతాను. అది మీ దేశంలో ఎక్కడ పోయి పని కూడా చేయదు. గుర్తుపెట్టుకోండి. మైండ్ యువర్ బిజినెస్. అదే నెల్లేసి మీకు చెప్తా అంటే మీరు తమాషా అనుకుంటున్నారు. మీరు నీకు పెద్ద పని ఉన్నట్టు నాకు ఒకరికే పని లేదు. We are not at all mercy. Be careful on that. తమాషా నడకండి. కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జిల్లా పర్యటన నిమిత్తం పొదలకూరు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా స్వాగతం పలికారు. ఒక్కరోజు జిల్లా పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదలకూరు విచ్చేశారు. హెలీప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు కలెక్టర్ జానకి, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితర ప్రముఖులు ఆయన్ను ఘనంగా స్వాగతించారు. విరువూరు చేరుకున్న ముఖ్యమంత్రి 54 కోట్ల రూపాయలతో కండలేరు ఎడమకట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా పెన్నా నదుల అనుసంధానంతో జిల్లాలో కరువు లేకుండా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కరువుని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కండలేరు ఎత్తిపోతల ద్వారా 22,000 ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు తాగునీటి కష్టాలు తీరనున్నాయని తెలియజేశారు. కృష్ణా పెన్నా నదుల అనుసంధానంతో జిల్లాలో కరువుని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. జిల్లాలోని సంగం, నెల్లూరు బ్యారేజ్లను 2 ఏళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం పేర్కొన్నారు. వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలు పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ జిల్లాని పూర్తిగా సస్యశ్యామలం చేసే బాధ్యత, ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున తెచ్చే బాధ్యత, ఉపాధి కల్పించే బాధ్యత కూడా మనమే తీసుకుంటున్నామని చెప్పి ఈ జిల్లాలో మీరు చూస్తే చాలా వరకు డెంగ్యూ వచ్చింది, అంటువ్యాధులు వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం, అంటువ్యాధులు రావడానికి కారణం పరిసరాలు పరిశుభ్రంగా లేకుండా పోవడం. అందులో కూడా డెంగ్యూ రావడానికి కారణం ఈ వ్యాధి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, స్థానిక సంస్థ నేతలు, అదే మరి ఇందులో ఉండే అధికార యంత్రాంగం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పాను, రేపు ఉదయం నిద్ర లేస్తానే 2 గంటలు నెల్లూరు టౌన్ తిరుగుతున్నా ఎక్కడైనా సరైన వాతావరణం లేకపోతే కఠిన చర్యలు తప్పవు. నేను చెప్పవలసినంత చెప్పాను, చేయవలసిన బాధ్యతలన్నీ చేస్తున్నాను. వీళ్ళలో ఒక చైతన్య నిసరానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. అయినా కూడా ముందుకు రాకపోతే, సరిగా పనిచేయకపోతే ప్రజల కోసం కొంత కఠినంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ జిల్లాలో నేను ఇంతకుముందు చెప్పాను, ఓషనోగ్రఫీ కానీ, అదే మరి మెంటల్ అండ్ హిల్లెస్ కానీ, ఇంకో పక్కన కామదేరు ప్రాజెక్ట్ కానీ మనకు విభజన చట్టంలో లేవు, అదనంగా మనం తెచ్చుకున్నాం. అదే మరి ఇంకో పక్కన చూసి దేగపూడి టు గొట్లపాలెం లింక్ కెనాల్ కోసం 30 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఒక 15,000 ఎకరాలు అదనంగా వస్తుంది. దీన్ని కూడా డెఫినెట్ గా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. నా శరీరంలో చివరి రక్తము పుట్టున్నంత వరకు ఈ కార్యక్రమం ఆపే సమస్య లేదు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణ, కలెక్టర్ జానకి, తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కురుగొండ రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.